185వ భాగం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా మనం ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో దుర్యోధనుడు దుష్ట సంకల్పంతో దూర్వాస మహర్షికి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆతిథ్యానికి సంతోషించిన దూర్వాస మహర్షి గారు వరం ఏం కావాలో కోరుకోమంటే తను ధర్మరాజు గారి దగ్గరికి మీరు ఆతిథ్యాన్ని స్వీకరించాలి, అందులోనూ కూడా సాయంకాలం తర్వాత అనగా పాత్ర అక్షయ పాత్ర యొక్క క్షాళన తర్వాత ద్రౌపదీదేవి భోజనం అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి సశిష్య సపరివారంగా అతని ఆతిథ్యాన్ని స్వీకరించండి, మమ్మల్ని ఉద్ధరించండి అని తను కుటిల నీతితో వారిని హింసించాలని అనుకున్నాడు. అదేవిధంగా దూర్వాస మహర్షి గారు ఇక్కడికి అనగా పాండవుల యొక్క ఉన్న ప్రదేశానికి రావడం, ఆ సందర్భంలో ఎటువంటి ఖాద్య పదార్థాలు లేవు, భోజనాన్ని వండలేము, ఎలా చేయాలి ఏం చేయాలి అనే బాధతో ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మను స్మరించింది. ప్రణతార్తి శమనుడైనటువంటి ఆ పరమాత్మ వెంటనే ద్రౌపదీదేవి ముందు ప్రత్యక్షమై నాకు కూడా ఆకలిగా ఉంది, ఏమైనా ఇవ్వమని కోరాడు. ఆవిడ స్వామి మళ్ళీ నన్ను నీవే పరీక్షిస్తున్నావా అంటే లేదు, నీవు అక్షయ పాత్ర తీసుకురమ్మన్నాడు. ఆ అక్షయ పాత్ర యొక్క కంఠభాగంలో ఒక చిన్న మెతుకు మాత్రమే, అన్నపు మెతుకు, అది కూడా శాకాన్నం, ఆకుకూరతో కూడినటువంటి ఒక మెతుకు మాత్రమే అక్కడ ఉన్నది. దాన్ని మాత్రమే పరమాత్మ తీసుకొని ఈ మెతుకుతో విశ్వాత్మ సమస్త ప్రపంచమంతటా కూడా వ్యాపించిన పరమాత్మ తృప్తి చెందని అని పరమాత్మ తను అనుగ్రహించాడు. తదుపరి సహదేవుడిని పిలిచి నీ వెళ్ళి దూర్వాస మహర్షి గారికి భోజనానికి పిలుచుకురమ్మని పంపించాడు. సహదేవుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఆ దూర్వాస మహర్షి గారిని భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. తతో జగామ త్వరితః సహదేవో మహాయశాః అకారితం తు తాన్ సర్వాన్ భోజనార్థం నృపోత్తమ స్నాతుం గతాం దేవనద్యాం దుర్వాస ప్రభృతి మునీన్. వెంటనే ఇక సహదేవుడు కూడా ఆలస్యం చేయక తను త్వరగా వెళ్ళాడు. వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసేటువంటి దూర్వాస మహర్షి గారిని సశిష్య సపరివారాన్ని భోజనానికి తను ఆహ్వానించాడు. అప్పుడు తేవతీర్ణా సలిలే కృతవంతో ఘమర్షణం దృష్ట్వోద్గారాన్ సాన్నరసాన్ తృప్త్యా పరమయాయుతాః. వారందరూ కూడా ఉదయం నుండి కూడా ఇప్పటిదాకా ఎటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించలేదు. ఇక వారు అఘమర్షణ స్నానం కోసం దిగుతున్నారు. అఘమర్షణ స్నానం అంటే వృతంచ సత్యంచ ఇత్యాది అనేక మంత్రాలతో స్నానం యొక్క చివరి భాగంలో చేసేటువంటి ఒక స్నాన ప్రక్రియ. అఘమర్షణ, అఘము అంటే మన పాపము, మర్షణము అంటే కడగటం, మనం చేసినటువంటి పాపాన్ని కడిగే స్నానాన్నే అఘమర్షణ స్నానము అంటారు. దాన్నే మంత్రస్నానం అని కూడా పిలుస్తారు. అటువంటి మంత్రస్నానాన్ని వారందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించే సందర్భంలో ఎప్పుడైతే సహదేవుడు వచ్చి పిలిచాడో ఉన్నట్టుండి వారికి అందరు కూడా త్రేన్పులు వస్తున్నాయి. అది కూడా సాన్నరసాన్ తృప్త్యా పరమయాయుతాః. పంచభక్ష పరమాన్నాలన్నిటినీ కూడా స్వీకరిస్తే ఎటువంటి తేన్పులైతే రావాలో అటువంటి తేన్పులు వారందరూ కూడా కడుపు నిండిపోయినట్టుగా, కడుపంతా కూడా ఉబ్బరంగా వారికి అనిపిస్తోంది. ఎక్కడా లేనటువంటి తృప్తి. పంచభక్ష పరమాన్నాలని సాదరంగా ఎవరైనా వడ్డిస్తే తను సావకాశంగా భోజనం చేసి చివరికి లేచిన తర్వాత ఏదైతే త్రేన్పులు వస్తాయో అటువంటి త్రేన్పులతో వారందరూ కూడా ఎంతో తృప్తితో ఉన్నారు. వారందరూ కూడా ఉత్తీర్య సలిలాత్ తస్మాత్ దృష్టవంతః పరస్పరం దుర్వాససమభిప్రేక్ష్య తే సర్వే మునయో బ్రువన్ రాజ్ఞాహి కారయిత్వాన్నం వయం స్నాతుం సమాగతాః. ఇక అఘమర్షణ స్నానం అయిపోయింది. ఆ నీటిలో చేయవలసిన దేవ ఋషి పితృతర్పణాలు ఏవైతే ఉంటాయో, అలాగే అక్కడ ఇవ్వవలసిన గంగానదికి అర్ఘ్యము, వరుణునికి అర్ఘ్యము, అలాగే పరమాత్మకు ఆ జలప్రదాత అయినటువంటి పరమాత్మ కూడా ఇవ్వవలసిన అర్ఘ్యము, ఇంకా ఏవైతే ఉంటాయో యక్ష్మ తర్పణము,
వాటిని అన్నిటిని కూడా చేసి వారు నీటి నుండి పైకి వచ్చారు. ఉత్తీర్య సలిలా, పరస్పరంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. నీకు కూడా అటువంటి తృప్తి కలిగినదా అన్నట్టు భావన వారి కళ్ళలో కనబడుతున్నాయి. ఇక అందరికీ తెలిసిపోయింది, ఎవరికి కూడా కడుపు ఖాళీగా లేదు, అందరూ కూడా తృప్తిగా ఉన్నారు. పంచభక్ష పరమాన్నాలు తిని ఇక ఏవి కూడా తినలేము, అటువంటి స్థితిలో వారందరూ కూడా ఉన్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న వెంటనే అవన్నీ కూడా తెలిసిపోయాయి. ఇక మనం భోజనం చేయలేము. వారందరూ కూడా దూర్వాస మహర్షి గారి దగ్గరికి వచ్చి చేతులు జోడించి వారు చెబుతున్నారు, స్వామి, ఆ దుర్యోధనుడు చెప్పడం వలన మనం ఇక్కడికి వచ్చాం. మీరు కూడా అతన్ని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించారు, మేమంతా కూడా స్నానం చేసి వస్తాము, మాకు ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయమని. రాజుగారు ధర్మరాజు గారు వంట చేసి ఉంటారు, కానీ మనం మాత్రం అకంఠ తృప్తా విప్రర్షే కిం స్విద్ భుంజావహే వయం వృథాపాక కృతోస్మాభిః తత్ర కిం కరవామహే. ఓ స్వామి, ఓ దుర్వాస మహర్షి గారు, మమ్మల్ని మీరే రక్షించాలి. ఎందుకంటే అకంఠ తృప్తాహ, ఏదో కడుపు నిండా భోజనం చేయడం మాత్రం కానీ కంఠం వరకు కూడా ఇంతవరకు భోజనం చేస్తే ఎంత తృప్తి అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి తృప్తి మనకు కలుగుతోంది. ఇక మనం భోజనం చేయలేము, అటువంటి పరిస్థితిలో ఉన్నాము. కింస్విత్ భుంజావహే వయం, మనం ఏమయ్యా తినగలం స్వామి. వృథాపాక కృతోస్మాభిః, అనవసరంగా అందులోనూ కూడా 10,000 మందికి మనం వంట చేయించాం కదా స్వామి, ఇది సరైనది కాదు కదా. రాజు అన్నవాడు సామాన్యంగా ఉంటాడా? మనలాంటి వారు వస్తే, అందులోనూ కూడా దూర్వాస మహర్షి గారు వచ్చారని విశేషమైనటువంటి వంటకాలన్నీ కూడా చేయించి ఉంటాడు. ఆ అన్నమంతా కూడా వ్యర్థమవుతుంది కదా. చూడండి ఆ విప్రోత్తముల యొక్క మాటలు. ఎప్పుడూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని మనం వింటూ ఉంటాం. అన్నం వ్యర్థం చేయకూడదు, ఎందుకంటే పరమాత్మయే మరొక రూపంతో అన్న రూపంలో ఉంటాడు. ఆ పరమాత్మని మనం స్వీకరించిన తర్వాతే మనలో జీవశక్తి అనేది పెంపొందించుకుంటాం మనం. అటువంటి అన్నం అనేది దాన్ని వ్యర్థం చేయకూడదు కదా స్వామి. మనం ఇంతమంది వంట చేయించి ఇక మనం వెళ్ళి అక్కడ భోజనం చేద్దామంటే అకంఠ తృప్తాహ, తృప్తి అనేది ఇంతవరకు ఉన్నది. ఇక ఒక ముద్ద ఒక మెతుకు కూడా మనం లోపలికి వేసుకోలేం. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. వెళ్ళిపోదామంటే అంత పదార్థం అంతా కూడా వ్యర్థమవుతుంది కదా. అందుకోసం ఏం చేయాలి? కిం కరవామహే, ఏం చేయగలం మనం ఇప్పుడు అని చెప్పిన సందర్భంలో వారికి దుర్వాస మహర్షి గారు ఈ విధంగా సమాధానమిస్తూ, దుర్వాసా ఉవాచ వృథా పాకేన రాజర్షేః అపరాధ కృతో మహాన్ మాస్మాదధాక్షుర్ దృష్ట్వైవ పాండవాః క్రూరచక్షుషాః. అయ్యో అవును కదా, మీరంతా కూడా చెప్పిన విషయం వాస్తవమే. వ్యర్థంగా మనం ఇంతమందికి వంటలు చేయించాం, అలాగే ఎంతో మహా అపరాధాన్ని చేశాం. ఇంతే పలుకుతున్నారు దుర్వాస మహర్షి గారు. ఎక్కడా కూడా దుర్యోధనుడు చెప్పాడు, దుర్యోధనుడు చెప్పడం వల్ల మనం ఇక్కడికి వచ్చాము అనే విషయాన్ని ఏది కూడా చెప్పకుండా, కానీ ఒకే ఒక శబ్దంతో చెబుతుందా, అపరాధ కృతో మహాన్. పరమాత్మ యొక్క భక్తులైన వారిపైన మేము ఎన్నో అపరాధాలు చేశాము, అందులో ఇది కూడా గొప్ప అపరాధము. ఇక వారందరూ కూడా అనవసరంగా వంట చేయించాం కాబట్టి మేం పెద్ద అపరాధం. ఆ అపరాధానికి ప్రతిగా వారందరూ కూడా కళ్ళు ఎర్ర చేస్తే మేమేం చేయగలం. పాండవాహ క్రూరచక్షుషా దృష్ట్వైవ, వారందరూ కూడా ఎర్రటి కళ్ళతో మనం చూస్తే మనం ఉండగలమా? మనం దుర్యోధనుని చెడు మాటలు విన్నాం. అనవసరమైనటువంటి కాలం, ఈ కాలంలో అతిథి అనేవాడు రాకూడదు. అందులోనూ కూడా కావాలనే అతన్ని తృప్తిపరచాలని అతనికి సంబద్ధమైన అతను చెప్పినటువంటి కాలంలో, కానీ పాండవులకు అనుకూలం కాని కాలంలో పాండవులని పరీక్షించాలి, పాండవులని పీడించాలి అని మనం వచ్చాం కదా. ఇదంతా కూడా అపరాధ కృతో మహాన్, గొప్ప అపరాధం చేశాం. మొట్టమొదటిది దుర్యోధనుని మాట వినటం గొప్ప అపరాధం. అతని మాట విన్న వెంటనే అక్కడే శపించి ఉండవలసింది, ఆ శాపం ఇవ్వలేదు, అది కూడా అపరాధ కృతో మహాన్. పోనీ అతని మాటలు విని అలాగే మౌనంగా ఇక్కడికి చేయాల్సింది, వచ్చి సకాలంలో వచ్చి ఇక్కడ వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి ఉంటే అది గొప్ప మంచి పనే ఉండేది. కానీ అకాలంలో వచ్చాము, వారిని పరీక్షించదలిచాము కాబట్టి అపరాధ కృతో మహాన్. ఇన్ని అపరాధాలు, అన్నిటికన్నా పరమాత్మ యొక్క భక్తులు వారిని మనం పరీక్షిస్తున్నాం కదా, అపరాధ కృతో మహాన్. అటువంటి పాండవులు మమ్మల్ని కళ్ళెర్ర చూస్తే మనం ఏం చేయగలం? స్మృత్వానుభావం రాజర్షేః అంబరీషస్య ధీమతః బిబేమి సుతరాన్ విప్రాః హరిపాదాశ్రయోజనాత్. చాలా చక్కటి మాటని దుర్వాస మహర్షి గారు చెబుతున్నారు. నేను ఈ అనుభవం అనేది మొట్టమొదటి అనుభవం కాదు, ఇంతకు ముందు కూడా నాకు ఒక అనుభవం అయింది.
హరిపాదాశ్రయని, హరి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి ఎవరైతే భక్తులుంటారో వారంటే నాకు భయం. స్వయంగా దూర్వాస మహర్షి గారు మహా తపస్సంపన్నులు, రుద్రాంశ సంభూతులు, వారు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. హరిపాదాశ్రయా జన, భగవద్భక్తులు, విష్ణు భక్తులు, వారంటే సుతరాం బిభేమి, వారంటే నాకు ఇంకా భయం ఎక్కువ. ఎందుకంటే ఇతపూర్వం అంబరీషుడు మహాధీశాలి, మహా గొప్ప ఏకాదశ్యాది వ్రతాలను ఆచరించే వారిలో మేటివాడు, ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు, మహా సాత్వికుడు. అటువంటి హరిభక్తుడైనటువంటి ఆ అంబరీషుని ఎదురు వేసుకుని నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఆ కష్టాలు కూడా మీలో ఎవరికి నేను చెప్పుకోలేదే. అందుకోసం నాకు పరమాత్మ యొక్క భక్తులంటే భయం ఎక్కువ. అలాగే పాండవాశ్చ మహాత్మానః సర్వే ధర్మపరాయణాః శూరాశ్చ కృతవిద్యాశ్చ వ్రతినస్తపసి స్థితాః. ఏదో పాండవులందరూ కూడా సామాన్యులని అనుకునేరు మీరందరూ కూడా. పాండవులందరూ కూడా మహాత్ములు, సర్వే ధర్మపరాయణాః, ఒకరికన్నా ఒకరు మహాధర్మిష్ఠులు, ధర్మాన్ని ఆచరించడంలో గొప్ప ఆసక్తి కలిగిన వారు, ధర్మాన్ని ఆచరించేవారు కూడా. శూరాశ్చ, మహాపరాక్రమవంతులు, కృతవిద్యాశ్చ, అన్ని శాస్త్రాలను కూడా చక్కగా తెలుసుకున్నవారే. వ్రతినః తపసి స్థితాః, వారందరూ కూడా ఏదో రాజ్యంలో ఉంటే వేరే ఏదో అనుకుని ఉండవచ్చు. ఇప్పుడు వ్రతినః, అరణ్యవాసం అనే వ్రతంలో ఉన్నారు వారందరూ కూడా. తపసి స్థితాః, ఇప్పుడు కూడా గొప్ప తపస్సు చేస్తున్నారు, ఎప్పుడూ కూడా పరమాత్మని తలుస్తూనే ఉంటారు. అటువంటి గొప్పవారు పాండవులందరూ కూడా. సదాచార రతా నిత్యం వాసుదేవ పరాయణాః క్రుద్ధాస్తే నిర్దహేయుః వైతూల రాశిమివానలః తత ఏతా నపుష్ట్వైవ శిష్యా శీఘ్రం పలాయత. దూర్వాస మహర్షి గారు పాండవుల గురించి చెప్పేటువంటి మాటలలో ఆ పాండవులకు ఇచ్చేటువంటి విశేషణాలే పాండవుల యొక్క గొప్పతనాన్ని తెలుపుతాయి. సదాచారరతాః, సదాచారంలో ఆసక్తులైన వారు పాండవులందరూ కూడా. వాసుదేవ పరాయణాః, ఇక దీనికన్నా గొప్ప విశేషం మరొకటి లేదు. ఎప్పుడూ కూడా ఆ వాసుదేవుడు అనగా శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వాసుదేవుడు తప్ప వేరే గతి లేదు అనే భావించేవారు విధంగా కూడా. అంటే ఆ వాసుదేవుని యొక్క పరమ భక్తులు వీరందరూ కూడా. అటువంటి వారు మా పైన కోపాన్ని తెచ్చుకుంటే ఏ విధంగా అయితే ఒక చిన్న అగ్నికణం కానీ కొండంత పత్తి ఉన్నది, కొండంత పత్తిని చిన్న అగ్నికణం ఏ విధంగా అయితే దహించి వేస్తుందో అదేవిధంగా మనం 10,000 మంది ఉండవచ్చు, 1,00,000 మంది ఉండవచ్చు, 1,00,00,000 మంది అయినా ఉండవచ్చు. కానీ పాండవుల యొక్క కోపంతో కూడినటువంటి ఒక దృష్టి చాలు, మనమందరూ కూడా నాశనమైపోతాము అని దూర్వాస మహర్షి గారు మహా తపస్సంపన్నులు, వారు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అందుకోసమే మనం ప్రతిరోజు కూడా పరమాత్మ యొక్క పూజకు ఉపక్రమించే సందర్భంలో బ్రహ్మపారస్తవాన్ని చెబుతాం. అక్కడ చెబుతూ వైష్ణవద్వేషహేతున్మే భస్మసాత్ కురు మాధవ. పరమాత్మ నిన్ను ద్వేషించడం అనేది మహా అపరాధమే. నిన్ను ద్వేషించడం మాత్రమే కాదు, నీ యొక్క భక్తుల యొక్క ద్వేషం కూడా మాకు వద్దు. అలాగేమైనా చేసి ఉంటే, ఆ పాపం ఏదైనా ఉంటే ఆ పాపం అనేది దాన్ని పరిహరించవయ్యా స్వామి. ఎందుకంటే ఆ పాపం ఉండేంత వరకు కూడా మనం పరమాత్మని తలచలేము, పరమాత్మని తాకి మనం పూజను కూడా చేయలేం. ఎందుకంటే వైష్ణవ ద్వేషం అనేది అంత మహా అపరాధం, అన్నిటికన్నా గొప్ప అపరాధమే వైష్ణవ ద్వేషము. అందుకోసం అటువంటి వారి యొక్క ద్వేషము, అటువంటి వారి యొక్క అవమానం అనేది ఎవరు కూడా సహించరు కదా అని దూర్వాస మహర్షి గారు ఇంకా ఎన్నో మాటలు చెప్పారు. ఇక దూర్వాస మహర్షి గారు అలా మాటలు చెప్పుతున్న సందర్భంలోనే తత ఏతాన్ అపుష్ట్వైవ శిష్యా శీఘ్రం పలాయత. శిష్యులందరూ కూడా గురువు గారిని అడగకుండా అందరూ కూడా అక్కడి నుండి పారిపోయారు. ఒక్కరు కూడా అక్కడ కనబట్టలేదు. ఉపదేశం అయ్యేటప్పటికీ ఎవరు కూడా లేరు అక్కడ. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయనువాచ ఇత్యుక్తాస్తే ద్విజాః సర్వే మునినా గురుణా తదా పాండవేభ్యో భృశం భీతాః దుద్రువుస్తే దిశో దశ. ఈ విధంగా గురువుగారి యొక్క ఉపదేశం అనేది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూర్తి అవ్వబోతోంది. అప్పుడే వీరందరూ కూడా వారి వారి కమండలాలు, అలాగే వారి వారి జపమణి, అలాగే వారి వారి దండాలు, అలాగే జపం ఇత్యాది వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నారు. వారందరూ కూడా భృశం భీతాః దుద్రువుః, పాండవులంటే భయపడి వారందరూ కూడా వెంటనే వేగంగా పరిగెత్తుతున్నారు.
దిక్కు తెలియటం లేదు ఎవరికైనా. ఎటు పరిగెత్తినా పర్వాలేదు, కానీ పాండవులు ఉన్న వైపు కాకుండా మిగతా అన్ని వైపులో కూడా వారందరూ కూడా చెల్లాచెదురై పారిపోయారు. సహదేవో దేవనద్యాం అపశ్యన్ మునిసత్తమాన్ తీర్థేష్వితస్తతస్తస్యాః విచచార గవేషయన్. వారందరూ కూడా అఘమర్షణం చేసే సందర్భంలో సహదేవుడు వచ్చాడు. వచ్చి స్వామి భోజనానికి రండి అని ఆహ్వానించాడు. ఉన్నట్టుండి వారందరూ కూడా పరస్పరంగా మొహాలు చూసుకుంటే ఏదో కాస్త అటువైపు తిరిగి నిలబడి ఇటువైపు తిరిగి చూసే లోపల ఎవరూ లేరు అక్కడ. సహదేవుడు గాబరా పడిపోతున్నాడు. ఉన్నట్టుండి 10,000 మంది శిష్యులతో కలిసినటువంటి దుర్వాస మహర్షి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవనద్యాం అపశ్యన్, గంగా నదిలో అయితే లేరు కదా వీరెవరు కూడా అని అటు ఇటు తిరుగుతున్నాడు. వేరే వేరే తీర్థాలకు కూడా వెళ్ళాడు. తత్రస్థేభ్యస్తాపసేభ్యః శ్రుత్వాతాంశ్చైవ విద్రుతాన్ యుధిష్ఠిరమథాభ్యేత్య తం వృత్తాంతం న్యవేదయత్. ఇంకా కొన్ని ఏవైతే తీర్థాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మునులు తాపసులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడుగుతున్నాడు. ఈ విధంగా దుర్వాస మహర్షి గారు 10,000 మంది శిష్యులతో వచ్చారు, వారిని మీరేమైనా చూశారా అంటే వారందరూ కూడా పారిపోయే దృశ్యాన్ని చూసినటువంటి కొందరు మునులు ఋషులు జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. నాయన ఇప్పుడే చూశాము, దుర్వాస మహర్షి గారు సశిష్య సపరివారంగా పారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయారు అని ఎప్పుడైతే సహదేవునికి తెలిసిపోయిందో వెంటనే జరిగిన వృత్తాంతం మొత్తాన్ని కూడా యుధిష్ఠిరునికి చెప్పాలని తన ఆశ్రమానికి వచ్చాడు. తతస్తే పాండవా సర్వే ప్రత్యాగమన కాంక్షిణః ప్రతిక్షంత కియత్కాలం జితాత్మానోవత స్థిరే. పరమాత్మ యొక్క మహిమలే ఇవన్నీ కూడా. పరమాత్మ యొక్క మహిమలు వింటుంటే చాలా ఆనందంగానే ఉంటుంది, కానీ పాండవులలో ఉండేటువంటి సౌజన్యాన్ని కూడా మనం ఇక్కడ చాలా బాగా ఆలోచించాలి. ఆ విధంగా వారందరూ పారిపోయారు. ఇక్కడైతే వంటకాలు లేవు, వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ఎటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు లేవు. కానీ అయ్యో వచ్చినటువంటి అతిథులు అలాగే భోజనం చేయకుండా వెళ్ళిపోయారే, వారు వస్తే బాగుండు కదా, మా చేతనైనంత ఆతిథ్యాన్ని ఇస్తే ఇంకా వారెంతో సంతోషిస్తారు కదా. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపులు అతిథి దేవోభవ అని చెప్పిన విధంగా పరమాత్మ యొక్క మరొక స్వరూపంగా వచ్చినటువంటి అతిథి దేవులు వస్తే బాగుంటుంది కదా అని ప్రతిక్షంత కియత్కాలం, చాలా కాలం వరకు కూడా, అనగా మధ్యాహ్నం నుండి ఆరంభించి సాయంకాలం రాత్రికాలం వరకు కూడా వారి కోసం ప్రతీక్ష చేశారు పాండవులందరూ కూడా వారి కోసం ప్రతీక్ష చేసి వారికి రాలేదు అని నిశ్చయానికి వచ్చారు. కానీ మదిలో ఎక్కడో ఒక చోట వారికి తొలుస్తుంది, దుర్వాస మహర్షి గారు సామాన్యులు కారు, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే నిశీథే భేత్యై చాకస్మాత్ అస్మాన్ స చలయిష్యతి కథం చ నిస్తరేమాస్మాత్ కృచ్ఛాత్ దైవోపసాదితాత్. ఉన్నట్టుండి రాత్రికాలం రావచ్చో ఏమో. రాత్రికాలం మనమందరూ కూడా పడుకున్నప్పుడు మమ్మల్ని లేపి భోజనం పెట్టమని ఎక్కడి నుండి పెట్టగలం 10,000 మందికి? అందుకోసం అస్మాన్ సహా చలయిష్యతి, మమ్మల్ని ఎప్పుడైనా వారు మోసం చేయవచ్చో ఏమో. మోసం చేయవచ్చు అని అంటే అర్థం ఏమిటంటే మమ్మల్ని పరీక్షించవచ్చో ఏమో. ఆ విధంగా వస్తే ఏం చేయగలం? అంతా కూడా పరమాత్మ పైన భారం వేసేశారు వారందరూ కూడా. అందుకోసం వారందరూ కూడా ఎంతో చింతాక్రాంతులైనటువంటి సందర్భంలో ఇది చింతాపరాం దృష్ట్వా నిశ్వసంతో ముహుర్ముహుః ఉవాచ వచనం శ్రీమాన్ కృష్ణః ప్రత్యక్షతాం గతః. వారందరూ కూడా వేడి వేడి నిట్టూర్పులు వదులుతూ ఉన్నారు. ఒకవైపు అతిథులు రాలేదు, ఇంకొక వైపు అర్ధరాత్రి కాలంలో వచ్చి భోజనం వడ్డించమంటే ఏం చేయాలి? ఈ విధంగా అనేక పరీక్షలు వారి ముందున్నాయి. ఆ పరీక్షల వలన వారందరూ కూడా ఎంతో కలత చెందుతూ ఆందోళన చెందుతూ వేడి వేడి నిట్టూర్పులు వదులుతూ ఇటు అటు తిరుగుతున్నారు పాండవులందరూ కూడా. అప్పుడు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు కదా. ఆ ప్రత్యక్షమైనటువంటి కృష్ణ పరమాత్మ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణ ఉవాచ భవతా మాపదం జ్ఞాత్వా ఋషేః పరమ కోపనాత్ ద్రౌపద్యా చింతితః పార్థ అహం సత్వరమాగతః. ఓ ధర్మరాజా, మీకు వచ్చినటువంటి సందేహం మీకన్నా ముందే ద్రౌపది దేవి గారికి వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే ఆ దుర్వాస మహర్షి గారు 10,000 మంది శిష్యులతో సహా ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చారో అప్పుడే మొట్టమొదటిగా నన్ను స్మరించినది ద్రౌపది దేవి. ఆవిడ యొక్క స్మరణ చేతనే నేను ఇక్కడికి వచ్చాను, వెంటనే వచ్చాను. నేనేదో రుక్మిణీదేవితో సరదాగా అలా ఉన్నాను, కానీ రుక్మిణీదేవిని కూడా వదిలివేసి నా భక్తురాలైనటువంటి ద్రౌపది దేవి అలాగే నా భక్తులైనటువంటి మిమ్మల్ని నేను రక్షించడం కోసం వెంటనే ఇక్కడికి వచ్చాను. నభయం విద్యతే తస్మాత్
ఋషేర్దుర్వాససోల్పకం తేజసా భవతాం భీతః పూర్వమేవ పలాయితః. ఇక దుర్వాస మహర్షి గురించి మీరు భయాన్ని వదిలివేయండి. ఆ దుర్వాస మహర్షి గారు రానే రారు, వచ్చినా కూడా మిమ్మల్ని రక్షించడానికి నేనున్నాను. సాక్షాత్తు పరమాత్మయే అక్కడ ఉండగా ఎవరు పాండవుల పైన చెయ్యి వేయగలరు చెప్పండి? నభయం కేశవస్య భక్తానాం అంటారు. పరమాత్మ యొక్క భక్తులకు ఎక్కడా కూడా భయం అనేదే ఉండదు. అటువంటి పరమాత్మ చెబుతున్నాడు, ఆ పరమ కోపిష్ఠులైనటువంటి ఆ దుర్వాస మహర్షి గారి ద్వారా మీకు ఎటువంటి భయాలు రావు. అలాగే మీ తేజస్సుకు, అలాగే నా పాదాశ్రయం అనే భక్తి ఒక కవచాన్ని వారు స్మరించి ఇక్కడ నుండి పారిపోయారు. ఎప్పుడో పారిపోయారు, ఇప్పుడు కాదు. వారు ఇప్పుడు ఎక్కడో ఉంటారు, అక్కడి నుండి ఇక్కడికైతే రాలేరు. ధర్మ నిత్యాస్తు ఏకేచిత నతే సీదంతి కర్హిచిత ఆపృచ్ఛేవో గమిష్యామి నియతం భద్రమస్తు వః. ధర్మతత్వులుగా ఉండే ఎవరు కూడా ఎప్పుడు కూడా కష్టాన్ని పొందరు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మస్తు భగవాన్ స్వయం. ధర్మమే రక్షిస్తుంది అందరినీ కూడా. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే వేరే కాదు, ధర్మం అంటే పరమాత్మయే. ఆ పరమాత్మ చెప్పినటువంటి శృతి స్మృతి హరేరాజ్ఞే. శృత్యుదిత స్మృత్యుదితమైనటువంటి కర్మలను ఎవరైతే ఆచరిస్తారో వారు ధర్మాన్ని రక్షించినట్టే. అటువంటి వారిని రక్షించే బాధ్యత పరమాత్మదే. ఆ విషయాన్ని పరమాత్మ చెబుతున్నాడు. ఎవరైతే ధర్మాచరణ తత్పరులో వారిని నేనెప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాను, వారికి ఎటువంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను. అందుకోసం మీకు ఇప్పుడు వచ్చినటువంటి కష్టం తొలగిపోయింది కదా, నేను ఇక వెళ్ళి వస్తాను, మీ అందరికీ కూడా శుభం కలుగుగాక అని పరమాత్మ అభయం ఇచ్చాడు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ శ్రుత్వేరితం కేశవస్య బభూవు స్వస్థ మానసాః ద్రౌపద్యా సహితాః పార్థాః తమూచుర్విగత జ్వరాః. ఈ విధంగా స్వయంగా పరమాత్మ చెప్పినటువంటి మాటలు విన్న వారందరూ కూడా ప్రసన్న చిత్తులయ్యారు. ఇంతవరకు ఉండేటువంటి ఆందోళన అంతా కూడా తొలగిపోయింది. ద్రౌపది సహితులైనటువంటి వారందరూ కూడా పరమాత్మకు నమస్కరించి పరమాత్మతో ఈ విధంగా చెబుతున్నారు, త్వయానాథేన గోవింద దుస్తరాం ఆపదం విభో తీర్ణా ప్లవమివాసాద్య మజ్జమానా మహార్ణవే. హే పరమాత్మ, సముద్రంలో అలా కొట్టుకుపోతూ ఉంటారు ఎందరో ప్రజలు. కొట్టుకుపోయే వారికి ఒక నావ దొరికితే ఎంతైతే ఆనందిస్తారో, ఆ నావ ద్వారా ఇలాగైతే ఆ ఘోరమైనటువంటి సముద్రం నుండి దాటుతారో, అలాగే మేమందరూ కూడా ఎంతో గొప్ప ఆపదల్లో ఉన్నాం. సాక్షాత్తుగా దుర్వాస మహర్షి గారు వచ్చి ఆతిథ్యాన్ని ఇవ్వమంటే అకాలంలో ఎలాగయ్యా స్వామి ఇవ్వగలం? కానీ నీ యొక్క అనుగ్రహ ఛాయ, దాని వలన గొప్ప సంకష్టం నుండి మేమందరూ కూడా దాటబడ్డాము. మేమందరూ కూడా అటువంటి కష్టాల నుండి దాటాము. అదంతా కూడా నీ అనుగ్రహమే పరమాత్మ. స్వస్తి సాదయ భద్రం తే ఇత్యాజ్ఞాతో యయో పురీం. ఆ విధంగా వారందరూ కూడా పరిపరి విధాల పరమాత్మకి స్తోత్రం చేసి, ఇక పరమాత్మకి ఏమీ ఇవ్వలేరు కదా, త్వద్దత్తేన గోవింద అని చెప్పినట్టుగా పరమాత్మ నీవి ఇచ్చిన వస్తువునే నీకు ఇవ్వాలి. దాన్ని భూయిష్టాంతే నమముక్తిం విధిమా. ఎటువంటి పదార్థాలు ఇచ్చినా కూడా ఆ పరమాత్మ యొక్క ఉపకారానికి ప్రతిగా మనం ఏమీ చేయలేము అని వారందరూ కూడా పరమాత్మకి భక్తితో నమస్కరించారు. ఆ నమస్కారం చేత పరమాత్మ తృప్తుడై వారికి ఆశీర్వదిస్తున్నాడు. స్వస్తి సాధయ భద్రం తే, మీకందరు కూడా మంగళాలు కలుగుగాక అని ఆశీర్వచనం చేసి పరమాత్మ తను ద్వారకా పట్టణానికి వచ్చాడు. పాండవాశ్చ మహాభాగ ద్రౌపద్యా సహితా ప్రభో ఊషు ప్రహృష్ట మనసః విహరంతో వనాత్వనం. ఓ జనమేజయ, ఈ విధంగా అసాధ్యమైనటువంటి కర్మలను చేసి చూపినవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కర్మలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు పాండవులందరూ కూడా. ఆ పాండవులందరూ కూడా ద్రౌపది సహితులై వనం నుండి మరొక వనానికి తిరుగుతూ వారందరూ కూడా సత్కర్మలను చేస్తూ నానా వనాలకి అలా సంచరిస్తూ ఉన్నారు. ఇతితే భీతం రాజన్ యత్పృష్టోహమిహత్వయా ఏవం విధాన్యలీకాని ధార్తరాష్ట్రైర్దురాత్మభిః పాండవేషు వనస్థేషు ప్రయుక్తాని వృథా భవన్. ఈ విధంగా పరమాత్మ యొక్క కథలకు, పరమాత్మ యొక్క మహిమలను ఎన్ని చెప్పినా కూడా వాటికి కొదువలేదు. మనం చెప్పినంతా కూడా ఇంకా అనంతమైనటువంటి మహిమలు ఉన్నాయి అటువంటి పరమాత్మవి. దురాత్ములైనటువంటి ధృతరాష్ట్రులు, ధార్తరాష్ట్రులు అనగా దుర్యోధనాదులు ఎన్ని ఉపాయాలు చేసినా కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ రక్షా కవచం చేత పాండవులందరూ కూడా రక్షింపబడ్డారు. వారందరూ కూడా వనంలో ఉన్నప్పుడు ఎటువంటి కర్మలను అయితే ఆచరించాలో అటువంటి కర్మలను చేస్తూ పరమాత్మను సేవించసాగారు అని చెబుతూ ఇక్కడికి 263వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 264వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని తదుపరి భాగంలో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.